హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి నూతన సిలబస్ ప్రకారంగా ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రాచీన చరిత్రలో మౌర్య సామ్రాజ్యము మరియు గుప్త సామ్రాజ్యము వారి పరిపాలన గురించినటువంటి విషయాలు కంప్లీట్ బిట్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి సింధు లోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు అనేటువంటి ఒక వీడియో, అదేవిధంగా బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క ఆవిర్భావంకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. అయితే ఇందులో ఉన్నటువంటి బిట్ బ్యాంక్స్ మీకు అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కావచ్చు, ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, కంప్లీట్ సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటికి సంబంధించినటువంటి న్యూ సిలబస్, కొత్త సిలబస్ ఆధారంగా మన ఛానల్లో వీడియోస్ అయితే తెలుసుకుంటూ ఉన్నాం. ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధు లోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలకు సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అదేవిధంగా బౌద్ధ మతము మరియు జైన మతం యొక్క ఆవిర్భావం సంబంధించినటువంటి వీడియో కూడా అందుబాటులో ఉంది. అలాగే మౌర్య సామ్రాజ్యము మరియు గుప్త సామ్రాజ్యము వారి పరిపాలన గురించినటువంటి విషయాలు కంప్లీట్ బిట్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఒకే పాలన కిందకు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పాలకులు ఎవరు? ఆప్షన్ ఏ మౌర్యుల, ఆప్షన్ బి నందల, ఆప్షన్ సి హర్యాంకుల, ఆప్షన్ డి గుప్తుల. భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఒకే పాలన కిందకు తీసుకొచ్చినటువంటి మొదటి పాలకులు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మౌర్యులు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. మౌర్య వంశ స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుడిని వ్రీహిల కులహీనగా పేర్కొన్న గ్రంథం ఏది? ఆప్షన్ ఏ పరిశిష్ట పర్వన్, ఆప్షన్ బి బృహత్కథ మంజరి, ఆప్షన్ సి ముద్ర రాక్షసం, ఆప్షన్ డి కథ సరిత్సాగర. మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడిని వ్రీహల కులహీనగా పేర్కొన్న గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముద్ర రాక్షసం. మూడవ ప్రశ్న చూస్తున్నాం. కౌటిల్యుడు 1000 కార్షపణాలకు చంద్రగుప్త మౌర్యుడిని కొని తక్షశిలలో విద్యాభ్యాసం చేయించినట్లు తెలుపుతున్నటువంటి సాహిత్యం ఏది? ఆప్షన్ ఏ జైన సాహిత్యం, ఆప్షన్ బి బౌద్ధ సాహిత్యం, ఆప్షన్ సి వైదిక సాహిత్యం, ఆప్షన్ డి పైవేవి కావు. కౌటిల్యుడు 1000 కార్షపణాలకు చంద్రగుప్త మౌర్యుడిని కొని తక్షశిలలో విద్యాభ్యాసం చేయించినట్లు తెలుపుతున్నటువంటి సాహిత్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బౌద్ధ సాహిత్యము. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో సరైన వాక్యం. ఆప్షన్ ఏ చంద్రగుప్తుడు చివరి నందరాజు ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆప్షన్ బి చంద్రగుప్తుడికి పర్వతకుడు అనేటువంటి రాజు సహాయం చేసినట్లు పరిశిష్ట పర్వన్ అనే జైన గ్రంథం తెలుపుతూ ఉంది.
ఆప్షన్ సి వాయువ్య భారత ఆధిపత్యం కోసం చంద్రగుప్తుడికి మాసిడోనియా రాజు సెలుకస్ నికేటర్కు యుద్ధం జరిగింది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 5వ ప్రశ్న గమనిస్తున్నాం. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి సెలుకస్ నికేటర్ రాయబారిగా పంపినటువంటి మెగస్తనీస్ రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఇండికా, ఆప్షన్ బి నేచురల్ హిస్టరీ, ఆప్షన్ సి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, ఆప్షన్ డి ద అనబేసిస్ ఆఫ్ అలెగ్జాండర్. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి సెలుకస్ నికేటర్ రాయబారిగా పంపిన మెగస్తనీస్ ఆయన రచించినటువంటి గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇండికా. 6వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పశ్చిమ ప్రాంతంలో సౌరాష్ట్ర వరకు చంద్రగుప్త మౌర్యుడి రాజ్యం విస్తరించినట్లు తెలుపుతున్న శాసనం ఏది? ఆప్షన్ ఏ హతిగుంఫా, ఆప్షన్ బి జునాగఢ్, ఆప్షన్ సి అలహాబాద్, ఆప్షన్ డి విలస. పశ్చిమ ప్రాంతంలో సౌరాష్ట్ర వరకు చంద్రగుప్త మౌర్యుడి రాజ్యం విస్తరించినట్లు తెలుపుతున్న శాసనం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జునాగఢ్ శాసనం. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. జునాగఢ్ శాసనం ప్రకారం ఏ సౌరాష్ట్ర గవర్నర్ సుదర్శన తటాకంను నిర్మించారు? ఆప్షన్ ఏ పుష్యగుప్తుడు, ఆప్షన్ బి బుధగుప్తుడు, ఆప్షన్ సి తిస్య, ఆప్షన్ డి ఇంద్రకరణుడు. జునాగఢ్ శాసనం ప్రకారంగా ఏ సౌరాష్ట్ర గవర్నర్ సుదర్శన తటాకంను నిర్మించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పుష్యగుప్తుడు. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ఏ ప్రాంతంలో ఆచరించాడు? ఆప్షన్ ఏ సువర్ణగిరి, ఆప్షన్ బి శ్రావణ బెలగల్, ఆప్షన్ సి పాటలీపుత్రం, ఆప్షన్ డి వైశాలి. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ఏ ప్రాంతంలో ఆచరించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రావణ బెలగల్. 9వ ప్రశ్న చూస్తున్నాం. గ్రీకులు బిందుసారుడిని అమిత కేట్స్ అని పేర్కొన్నారు అంటే? ఆప్షన్ ఏ అమిత ప్రేమ ఉన్నవారు అనే, ఆప్షన్ బి ఎన్నో విజయాలు సాధించిన వారు అన, ఆప్షన్ సి శత్రువులను భయంకరంగా నాశనం చేసిన వారనే, ఆప్షన్ డి శత్రువులను క్షమించిన వారా? గ్రీకులు బిందుసారుడిని అమిత్రకేట్స్ అని పేర్కొన్నారు అంటే? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శత్రువులను భయంకరంగా నాశనం చేసిన వారు. 10వ ప్రశ్న చూస్తున్నాం. తక్షశిలలో తిరుగుబాటును అణిచివేయడానికి అశోకుడిని బిందుసారుడు పంపినట్లు తెలుపుతున్న ఆధారాలు? ఆప్షన్ ఏ దివ్యవదన గ్రంథం, ఆప్షన్ బి సిర్క్ఫ్ శాసనం, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. తక్షశిలలో తిరుగుబాటును అణిచివేయడానికి అశోకుడిని పంపినట్లుగా బిందుసారుడు పంపినట్లుగా తెలుపుతున్న ఆధారాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి దివ్యవదన గ్రంథం మరియు సిర్క్ఫ్ శాసనం. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రఖ్యాత అజీవక పండితుడు పింగళి వత్స ఏ మౌర్య పాలకుడి ఆస్థానంలో ఉండేవాడు? ఆప్షన్ ఏ బిందుసారుడు, ఆప్షన్ బి అశోకుడు, ఆప్షన్ సి కునాల, ఆప్షన్ డి సంప్రతి. ప్రఖ్యాత అజీవక పండితుడు పింగళి వత్స ఏ మౌర్య పాలకుడి ఆస్థానంలో ఉండేవాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బిందుసారుడు. 12వ ప్రశ్న చూస్తున్నాం. బిందుసారుడి వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరిగిన కాలం? ఆప్షన్ ఏ క్రీస్తుపూర్వం 270 నుంచి 260, ఆప్షన్ బి క్రీస్తుపూర్వం 273 నుంచి 269, ఆప్షన్ సి క్రీస్తుపూర్వం 267 నుంచి 265, ఆప్షన్ డి క్రీస్తుపూర్వం 265 నుంచి 260. బిందుసారుడి వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరిగిన కాలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రీస్తుపూర్వం 273 నుంచి 269. 13వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అశోకుడి శాసనాలను జేమ్స్ ప్రిన్సెస్ చదివిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1837, ఆప్షన్ బి 1869, ఆప్షన్ సి 1875, ఆప్షన్ డి 1825. అశోకుడి శాసనాలను జేమ్స్ ప్రిన్సెస్ చదివిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1837. 14వ ప్రశ్న చూస్తున్నాం. అశోక పేరుతో కనుగొన్న మొదటి శాసనం ఏది? ఆప్షన్ ఏ జౌళి శాసనం, ఆప్షన్ బి దౌగడ, ఆప్షన్ సి మస్కి, ఆప్షన్ డి ఉడేగోళం. అశోక పేరుతో కనుగొన్న మొదటి శాసనం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మస్కి. 15వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో గూఢచారులుగా ఎవరిని నియమించేవారు? ఆప్షన్ ఏ వేశ్యలు, ఆప్షన్ బి వితంతువులు, ఆప్షన్ సి అనాథ బాలలు, ఆప్షన్ డి పైవారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరూ.
16వ ప్రశ్న చూస్తున్నాం. పురాణాలు అశోకుణ్ణి ఏమని పేర్కొన్నాయి? ఆప్షన్ ఏ ప్రియదర్శి, ఆప్షన్ బి దేవనాం ప్రియ, ఆప్షన్ సి అశోకవర్ధన, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అశోకవర్ధన. 17వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడు రాజు కాకముందు ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేశాడు? ఆప్షన్ ఏ ఉజ్జయిని, ఆప్షన్ బి తక్షశిల, ఆప్షన్ సి గాంధార, ఆప్షన్ డి కళింగ. 17వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడు రాజు కాకముందు ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేశాడు? ఆప్షన్ ఏ ఉజ్జయిని, ఆప్షన్ బి తక్షశిల, ఆప్షన్ సి గాంధార, ఆప్షన్ డి కళింగ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉజ్జయిని. 18వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడు తన సోదరులలో తిష్యను తప్ప మిగిలిన 99 మందిని హతమార్చి రాజ్యాన్ని ఆక్రమించినట్లు తెలుపుతున్న గ్రంథం? ఆప్షన్ ఏ దీపవంశ, ఆప్షన్ బి మహావంశ, ఆప్షన్ సి చులు వంశ, ఆప్షన్ డి టిబెట్ చరిత్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహావంశ. అశోకుడు తన సోదరులలో తిష్యను తప్ప మిగిలిన 99 మందిని హతమార్చి రాజ్యాన్ని ఆక్రమించినట్లు తెలుపుతున్న గ్రంథం? ఆప్షన్ బి మహావంశ. 19వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శాసనాలలో అలహాబాద్ స్తంభ శాసనం అశోకుడి భార్యగా ఎవరిని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ కారువాకి, ఆప్షన్ బి అసంతిమిత్ర, ఆప్షన్ సి తిష్యరక్షిత, ఆప్షన్ డి విదిశ మహాదేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కారువాకి. 20వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ అశోకుని జీవితం మలుపు తిప్పిన సంఘటన కళింగ యుద్ధం, క్రీస్తుపూర్వం 262 నుంచి 261. ఆప్షన్ బి అశోకుడు రాజ్యానికి వచ్చిన 8 ఏళ్ల తర్వాత కళింగ యుద్ధం చేసినట్లు 13వ శిలాశాసనం తెలుపుతుంది. ఆప్షన్ సి కళింగ యుద్ధం పరిణామాలకు చెల్లించి అశోకుడు బౌద్ధ మతం స్వీకరించినట్లు బొబ్బురు శాసనం తెలుపుతుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అశోకుడికి బౌద్ధ మత దీక్ష ఇచ్చిన గురువు? ఆప్షన్ ఏ ఉపగుప్తుడు, ఆప్షన్ బి సింహాల గ్రంథాల ప్రకారం నీగ్రద, ఆప్షన్ సి ఏకమాబి, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకమాబి. ఉపగుప్తుడు సింహాల గ్రంథాల ప్రకారం నీగ్రద అశోకుడికి బౌద్ధ మత దీక్ష ఇచ్చినటువంటి గురువు. 22వ ప్రశ్న చూస్తున్న. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అశోకుడి పెద్ద శిలాశాసనం లభించింది? ఆప్షన్ ఏ ఎర్రగుడి, ఆప్షన్ బి రేణిగుంట, ఆప్షన్ సి బేతంచెర్ల, ఆప్షన్ డి మందపల్లి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎర్రగుడి. 23వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడు ప్రజల్ని తన కన్న బిడ్డలుగా భావించినట్లు తెలుపుతున్న శాసనం? ఆప్షన్ ఏ ధౌళి, ఆప్షన్ బి జౌగడ, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. ధౌళి మరియు జౌగడ శాసనాలు అశోకుడు ప్రజల్ని తన కన్నబిడ్డలుగా భావించినట్లు తెలుపుతున్న శాసనాలు. 24వ ప్రశ్న చూస్తున్నాం. ద్విభాషలో ఉన్నటువంటి అశోకుని శాసనం ఏది? ఆప్షన్ ఏ కాందహార్, ఆప్షన్ బి భైరట్, ఆప్షన్ సి కల్సి, ఆప్షన్ డి అలహాబాద్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాందహార్. 25వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడు బుద్ధుడి జన్మస్థలం సందర్శించి ఆ గ్రామ ప్రజలకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలుపుతున్న శాసనం ఏది? ఆప్షన్ ఏ రాంపూర్వ, ఆప్షన్ బి రుమిందై, ఆప్షన్ సి కౌశంబి, ఆప్షన్ డి మన్షేరా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రుమిందై. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అశోకుడు శాసనాలు ఎక్కువగా బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి, అయితే ఖరోష్ఠీ లిపిలో ఉన్నటువంటి శాసనం ఏది? ఆప్షన్ ఏ మన్షేరా, ఆప్షన్ బి షాబాజ్గిరి, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. మన్షేరా మరియు షాబాజ్గిరి. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అశోకుడు 250 రాత్రులు బౌద్ధ సంఘంలో గడిపినట్లు తెలుపుతున్న శాసనం? ఆప్షన్ ఏ ఎర్రగుడి, ఆప్షన్ బి మస్కి, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. అశోకుడు 250 రాత్రులు బౌద్ధ సంఘంలో గడిపినట్లు తెలుపుతున్న శాసనం ఆప్షన్ ఏ ఎర్రగుడి మరియు మస్కి శాసనాలు. 28వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో అశోకుడు నిర్వహించిన బౌద్ధ సంగీతి ఏది? ఆప్షన్ ఏ మొదటి సంగీతి, ఆప్షన్ బి రెండో సంగీతి, ఆప్షన్ సి మూడో సంగీతి, ఆప్షన్ డి నాలుగో సంగీతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూడో సంగీతి. 29వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడి తర్వాత పాలకులు ఎవరు?
ఆప్షన్ ఏ తూర్పు ప్రాంతం దశరథుడు, ఆప్షన్ బి పశ్చిమ ప్రాంతం కూనాల, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏవీ కావు. అశోకుడి తర్వాతి పాలకులు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. తూర్పు ప్రాంతాన్ని దశరథుడు పరిపాలించాడు, ఇక పశ్చిమ ప్రాంతాన్ని కూనాల పరిపాలించారు. ఇక 30వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వారిలో కాశ్మీరీ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగిన అశోకుడి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ కూనాల, ఆప్షన్ బి సంప్రతి, ఆప్షన్ సి మహేంద్ర, ఆప్షన్ డి జలుక. క్రింది వారిలో కాశ్మీరీ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగిన అశోకుడి కుమారుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జలుక. 31వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్య వంశ చివరి పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ బృహద్రథుడు, ఆప్షన్ బి దశరథుడు, ఆప్షన్ సి సంప్రతి, ఆప్షన్ డి కూనాల. మౌర్య వంశ చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బృహద్రథుడు. 32వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల పాలనను అంతం చేసి శుంగ వంశాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ అగ్నిమిత్ర శుంగ, ఆప్షన్ బి పుష్యమిత్ర శుంగ, ఆప్షన్ సి దేవభూతి, ఆప్షన్ డి వసుమిత్ర. మౌర్యుల పాలనను అంతము చేసి శుంగ వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పుష్యమిత్ర శుంగ. 33వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్య వంశ పతనం గురించి తెలుపుతున్న లిఖిత ఆధారాలు ఏవి? ఆప్షన్ ఏ హర్ష చరిత్ర, ఆప్షన్ బి విష్ణు పురాణం, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. మౌర్య వంశ పతనము గురించి తెలుపుతున్న లిఖిత ఆధారాలు హర్ష చరిత్ర మరియు విష్ణు పురాణాలు. 34వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల పరిపాలన ఎన్నేళ్లు కొనసాగింది? ఆప్షన్ ఏ 150 ఏళ్ళు, ఆప్షన్ బి 137 ఏళ్ళు, ఆప్షన్ సి 100 ఏళ్ళు, ఆప్షన్ డి 400 ఏళ్ళు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 137 ఏళ్ళు కొనసాగింది. 35 ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల పాలనను తెలుపుతున్నటువంటి ముఖ్య ఆధారం. ఆప్షన్ ఏ కౌటిల్యుడి అర్థశాస్త్రం, ఆప్షన్ బి మెగస్తనీస్ ఇండికా, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. మౌర్యుల పాలనను తెలుపుతున్నటువంటి ముఖ్య ఆధారాలు కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం మరియు మెగస్తనీస్ ఇండికా గ్రంథం. ఇక 36వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో కౌటిల్యుడు పేర్కొన్నటువంటి సప్తాంగాలకు చెందినవి ఏవి? ఆప్షన్ ఏ రాజు రాజ్యం, ఆప్షన్ బి మంత్రి దుర్గం, ఆప్షన్ సి దండం మిత్రరాజ్యం కోశం, ఆప్షన్ డి పైవన్నీ. కింది వాటిలో కౌటిల్యుడు పేర్కొన్న సప్తాంగాలకు చెందినవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 37వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో అశోకుడు ఏ శాసనం మంత్రి పరిషత్ గురించి వివరిస్తుంది? ఆప్షన్ ఏ 3వ శిలాశాసనం, ఆప్షన్ బి 6వ శిలాశాసనం, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 3వ శిలాశాసనం మరియు 6వ శిలాశాసనం మంత్రి పరిషత్ గురించి వివరిస్తుంది. ఇక 38వ ప్రశ్న చూస్తే కింది వాటిలో సరైనటువంటిది ఏది? ఆప్షన్ ఏ సమాహర్త పన్నులు వసూలు చేసే అధికారి, ఆప్షన్ బి సన్నిదాత ప్రభుత్వ ఆదాయాన్ని భద్రపరిచే అధికారి, ఆప్షన్ సి తీర్థులు మంత్రి పరిషత్ ఉపాధ్యక్షుడు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 39వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల నగర పాలనను విపులంగా వివరించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఇండికా, ఆప్షన్ బి అర్థశాస్త్రం, ఆప్షన్ సి కథావత్తు, ఆప్షన్ డి విష్ణు పురాణం. మౌర్యుల నగర పాలనను విపులంగా వివరించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇండికా. 40వ ప్రశ్న చూస్తున్నాం. పాటలీపుత్రం ఏ నదుల సంగమ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ సోన్ గండక్, ఆప్షన్ బి గంగా సోన్, ఆప్షన్ సి గాగ్రా గండక్, ఆప్షన్ డి గంగా గాగ్రా. పాటలీపుత్రం ఏ నదుల సంగమ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గంగా సోన్ నదుల సంగమ ప్రాంతంలో ఉంది. ఇక 41వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల పాలనా విభాగాలు అధికారాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ జనపదాన్ని యువరాజు, ఆప్షన్ బి ఆహారం ప్రాదేశకుడు రజ్జుక, ఆప్షన్ సి విషయం స్థానిక గోప, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 42వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో మౌర్యుల కాలంలో ముఖ్య రేవు పట్టణం ఏది? ఆప్షన్ ఏ తామ్రలిపి,
ఆప్షన్ బి బ్రోచ్, ఆప్షన్ సి సోపారా, ఆప్షన్ డి పైవన్నీ. కింది వాటిలో మౌర్యుల కాలంలో ముఖ్య రేవు పట్టణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 43వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో పంటలో ఎంత భాగాన్ని భూమి శిస్తుగా వసూలు చేసేవారు? ఆప్షన్ ఏ 1/2, ఆప్షన్ బి 1/4, ఆప్షన్ సి 1/3, ఆప్షన్ డి 2/5. మౌర్యుల కాలంలో పంటలో ఎంత భాగాన్ని భూమి శిస్తుగా వసూలు చేసేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1/4. 44వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల కాలంలో శ్రేణులు సేకరించిన నిధులపై ఎంత శాతం వడ్డీ చెల్లించేవి? ఆప్షన్ ఏ 15%, ఆప్షన్ బి 12%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 10%. మౌర్యుల కాలంలో శ్రేణులు సేకరించినటువంటి నిధులపై ఎంత శాతం వడ్డీ చెల్లించేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 15%. 45వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల రాజప్రసాదం బయటపడిన ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ తాసలి, ఆప్షన్ బి కుమ్రహార్, ఆప్షన్ సి సారనాథ్, ఆప్షన్ డి సువర్ణగిరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుమ్రహార్. 46వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడు 8400 స్తూపాలను నిర్మించినట్లుగా తెలుపుతున్న గ్రంథం ఏది? ఆప్షన్ ఏ దివ్యవదన, ఆప్షన్ బి దీపవంశ, ఆప్షన్ సి అశోకవదన, ఆప్షన్ డి చులువంశ. అశోకుడు 8400 స్తూపాలను నిర్మించినట్లుగా తెలుపుతున్న గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దివ్యవదన అనే గ్రంథం. 47వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జాతీయ పతాకంలోని ధర్మచక్రం 4 సింహాల తలలను అశోకుడు నిర్మించిన ఏ స్తూపం నుంచి స్వీకరించారు? ఆప్షన్ ఏ రాంపూర్వ, ఆప్షన్ బి సారనాథ్, ఆప్షన్ సి రుమ్మిందై, ఆప్షన్ డి లౌరియా నందన్గర్. జాతీయ పతాకంలోని ధర్మచక్రం 4 సింహాల తలలను అశోకుడు నిర్మించిన ఏ స్తూపం నుంచి స్వీకరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సారనాథ్. 48వ ప్రశ్న చూస్తున్నాం. చంద్రగుప్త మౌర్యుడు సామాన్య కుటుంబీకుడని తెలిపినటువంటి గ్రీకు రచయిత ఎవరు? ఆప్షన్ ఏ జస్టిన్, ఆప్షన్ బి ఏరియన్, ఆప్షన్ సి మెగస్తనీస్, ఆప్షన్ డి స్ట్రాబో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జస్టిన్. 49వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ మౌర్యుల పతనానికి కారణం ఆర్థిక భారం, డిడి కోశాంబి. ఆప్షన్ బి మౌర్యుల పతనానికి కారణం అత్యధిక కేంద్రీకృత పాలన, రోమిలా ధాపర్. ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి పైవేవి కావు. కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. మౌర్యుల పతనానికి కారణం ఆర్థిక భారం అని చెప్పి డిడి కోశాంబి చెప్పడం జరిగింది. అలాగే మౌర్యుల పతనానికి కారణం అత్యధిక కేంద్రీకృత పాలన అని రోమిలా థాపర్ చెప్పడం జరిగింది. 50వ ప్రశ్న చూస్తున్నా. శాసనాల్లో పేర్కొన్నటువంటి అశోకుడి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ తివర, ఆప్షన్ బి జలుక, ఆప్షన్ సి సంప్రతి, ఆప్షన్ డి కునాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తివర. 51వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అశోకుడి అలహాబాద్ స్తంభ శాసనంపై శాసనాలు చెక్కించిన పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి జహంగీర్, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. అశోకుడి అలహాబాద్ స్తంభ శాసనంపై శాసనాలు చెక్కించిన పాలకుడు సముద్రగుప్తుడు మరియు జహంగీర్. 52వ ప్రశ్న చూస్తున్నాం. దక్కన్ ప్రాంతాన్ని జయించినటువంటి మౌర్య పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ చంద్రగుప్త, ఆప్షన్ బి బిందుసార, ఆప్షన్ సి అశోకుడు, ఆప్షన్ డి దశరథ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిందుసార. 53వ ప్రశ్న చూస్తున్నాం. సింధు, గంగా, యమున ఈ 3 నదుల పరివాహక ప్రాంతాలపై ఆధిపత్యం సాధించిన మొదటి పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి కనిష్కుడు, ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ డి పుష్యమిత్ర శుంగుడు. సింధు, గంగా, యమున ఈ 3 నదుల పరివాహక ప్రాంతాలపై ఆధిపత్యం సాధించిన మొదటి పరిపాలకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు. 54వ ప్రశ్న చూస్తున్నాం. అశోకుడి శిలాశాసనాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన ఏ పాలకుల గురించి పేర్కొన్నారు? ఆప్షన్ ఏ చోళులు, ఆప్షన్ బి పాండ్యులు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, చోళులు మరియు పాండ్యులు. 55వ ప్రశ్న చూస్తున్నాం. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 18. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 15. 56వ ప్రశ్న చూస్తున్నాం. కౌటిల్యుడి మరో పేరు. ఆప్షన్ ఏ విష్ణుగుప్త, ఆప్షన్ బి చాణక్య, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి పైవేవి కావు. కౌటిల్యుడి మరో పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. విష్ణుగుప్తుడు మరియు చాణక్యుడు అని కూడా పిలుస్తారు కౌటిల్యుడిని. ఇక 57వ ప్రశ్న చూస్తున్నాం. నవరత్నాలు ఏ రాజదర్బార్లో ఉండేవారు? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి పాటలీపుత్ర, ఆప్షన్ సి ఉజ్జయిని, ఆప్షన్ డి ప్రయాగ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉజ్జయిని. నవరత్నాలు ఏ రాజదర్బార్లో ఉండేవారు? ఆప్షన్ సి ఉజ్జయిని. 58వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో గుజరాత్ నుంచి మాందసోర్ వరకు వలస వెళ్ళినటువంటి వ్యాపార సంఘం ఏ వృత్తికి సంబంధించినది? ఆప్షన్ ఏ కుండల తయారీ, ఆప్షన్ బి సిల్క్ తయారీ, ఆప్షన్ సి దంతపు వస్తువుల తయారీ, ఆప్షన్ డి ఇనుప వస్తువుల తయారీ. గుప్తుల కాలంలో గుజరాత్ నుంచి మాందసోరుకు వలస వెళ్ళిన వ్యాపార సంఘం ఏ వృత్తికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిల్క్ తయారీ. 59వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల అధికార భాష ఏది? ఆప్షన్ ఏ సంస్కృతము, ఆప్షన్ బి ప్రాకృతము, ఆప్షన్ సి పాళి, ఆప్షన్ డి మగధి. గుప్తుల అధికార భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంస్కృతము. 60వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల అధికారిక చట్టంగా భావించిన స్మృతి. ఆప్షన్ ఏ నారద స్మృతి, ఆప్షన్ బి పరాశర స్మృతి, ఆప్షన్ సి యాజ్ఞవల్క స్మృతి, ఆప్షన్ డి బృహస్పతి స్మృతి. గుప్తుల అధికారిక చట్టంగా భావించిన స్మృతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాజ్ఞవల్క స్మృతి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కాళిదాసు రచించినటువంటి గ్రంథం ఏది? ఆప్షన్ ఏ మేఘదూతం, ఆప్షన్ బి కుమార సంభవం, ఆప్షన్ సి రఘువంశం, ఆప్షన్ డి కిరుతార్జునీయం. కాళిదాసు రచించని గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కిరతార్జునీయం అనేటువంటిది కాళిదాసు గారు రచించలేదు, గుర్తుపెట్టుకోవాలి. 62వ ప్రశ్న చూస్తున్నా. బృహజ్జాతక గ్రంథకర్త. ఆప్షన్ ఏ బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ బి వరాహిమిహిరుడు, ఆప్షన్ సి ఆర్యభట్టుడు, ఆప్షన్ డి భేదుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వరాహమిహిరుడు బృహజ్జాతక గ్రంథకర్త. 63వ ప్రశ్న చూస్తున్నాం. నలంద విశ్వవిద్యాలయ నిర్మాత. ఆప్షన్ ఏ కుమారగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి బుధగుప్తుడు, ఆప్షన్ డి విష్ణుగుప్తుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కుమారగుప్తుడు. 64వ ప్రశ్న చూస్తున్నాం. చంద్రగుప్త కుమారదేవి నాణేలు లభించని ప్రాంతం. ఆప్షన్ ఏ మధుర, ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి మగధ, ఆప్షన్ డి బయానా. చంద్రగుప్త కుమారదేవి నాణేలు లభించని ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మగధ. 65వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల రాజధాని కానిది. ఆప్షన్ ఏ ప్రయాగ, ఆప్షన్ బి అయోధ్య, ఆప్షన్ సి ఉజ్జయిని, ఆప్షన్ డి వారణాసి. గుప్తుల రాజధాని కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వారణాసి. 66వ ప్రశ్న చూస్తున్నాం. రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలోని నవరత్నాల్లో లేనివారు. ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి సుశ్రుతుడు, ఆప్షన్ సి వరరుచి, ఆప్షన్ డి చరకుడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలోని నవరత్నాల్లో లేనివారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చరకుడు. 67వ ప్రశ్న చూస్తున్నాం. మొట్టమొదటి హూణుల దాడి ఏ రాజు కాలంలో జరిగింది? ఆప్షన్ ఏ మొదటి కుమారగుప్తుడు, ఆప్షన్ బి రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ సి స్కందగుప్తుడు, ఆప్షన్ డి నరసింహగుప్తుడు. మొట్టమొదటి హూణుల దాడి ఏ రాజు కాలంలో జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి కుమారగుప్తుడు. 68వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలం నాటి పరిపాలనా విభాగాలను సరైన క్రమంలో గుర్తించండి. ఆప్షన్ ఏ భుక్తి విషయ విధి గ్రామ, ఆప్షన్ బి విషయ విధి భుక్తి గ్రామ, ఆప్షన్ సి గ్రామ విధి భుక్తి విషయ, ఆప్షన్ డి విధి విషయ గ్రామ భుక్తి. గుప్తుల కాలం నాటి పరిపాలనా విభాగాలను సరైన క్రమంలో గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భుక్తి విషయ విధి గ్రామ. 69వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో వ్యాకరణంపై రాయని గ్రంథం ఏది? ఆప్షన్ ఏ కాతంత్రం,
ఆప్షన్ బి ప్రాకృత ప్రకాశం, ఆప్షన్ సి కాశిక వృత్తి, ఆప్షన్ డి పంచసిద్ధాంతిక. కింది వాటిలో వ్యాకరణంపై రాయని గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంచసిద్ధాంతిక. 70వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో విదేశీ వాణిజ్య క్షీణతకు కారణం కానిది? ఆప్షన్ ఏ రోమ్ సామ్రాజ్య పతనం, ఆప్షన్ బి ఎగుమతి అయ్యే వస్తువుల నాణ్యతలో క్షీణత, ఆప్షన్ సి నౌక నిర్మాణంలో అరబ్బులు చైనీయుల పోటీ, ఆప్షన్ డి స్మృతి గ్రంథాల్లో సముద్రయానంపై నిషేధం విధించడం. గుప్తుల కాలంలో విదేశీ వాణిజ్య క్షీణతకు కారణం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎగుమతి అయ్యే వస్తువుల నాణ్యతలో క్షీణత అనేది కారణం కానిది. 71వ ప్రశ్న చూస్తున్నాం. ఆర్య మంజుశ్రీ మూలకల్ప ప్రకారంగా బౌద్ధులను హింసించిన గుప్తరాజు? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి కచగుప్తుడు, ఆప్షన్ సి నరసింహ బాలాదిత్యుడు, ఆప్షన్ డి విష్ణుగుప్తుడు. ఆర్య మంజుశ్రీ మూలకల్ప ప్రకారంగా బౌద్ధులను హింసించిన గుప్తరాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కచగుప్తుడు. 72వ ప్రశ్న చూస్తున్నాం. భూమిపై ఉన్నటువంటి సమస్త రాజులను ఓడించినట్లు ఇరాన్ ప్రశస్తిలో పేర్కొన్న రాజు? ఆప్షన్ ఏ మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ బి రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ సి సముద్రగుప్తుడు, ఆప్షన్ డి స్కందగుప్తుడు. భూమిపై ఉన్నటువంటి సమస్త రాజులను ఓడించినట్లు ఇరాన్ ప్రశస్తిలో పేర్కొన్న రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సముద్రగుప్తుడు. 73వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల అధికారిక చిహ్నం? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి గరుడ, ఆప్షన్ సి వీణ, ఆప్షన్ డి సింహం. గుప్తుల అధికారిక చిహ్నం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గరుడ. 74వ ప్రశ్న చూస్తున్నాం. కామరూపలో సముద్రగుప్తుడి ప్రతినిధిగా నియమితులైన రాజు? ఆప్షన్ ఏ భాస్కరవర్మన, ఆప్షన్ బి సూర్యవర్మన, ఆప్షన్ సి పుష్యవర్మన, ఆప్షన్ డి గృహవర్మన. కామరూపలో సముద్రగుప్తుడి ప్రతినిధిగా నియమితులైనటువంటి రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పుష్యవర్మన్. 75వ ప్రశ్న చూస్తున్నాం. సముద్రగుప్తుడికి కానుకలు పంపిన గాంధార రాజు? ఆప్షన్ ఏ కిదార, ఆప్షన్ బి చిరాతదత్త, ఆప్షన్ సి సిద్ధార్థ, ఆప్షన్ డి నరసింహన్. సముద్రగుప్తుడికి కానుకలు పంపిన గాంధార రాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కీదార. 76వ ప్రశ్న చూస్తున్నాం. రోమ్కు రాయబార బృందాన్ని పంపిన గుప్తరాజు? ఆప్షన్ ఏ పురుగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి కుమారగుప్తుడు, ఆప్షన్ డి బుధగుప్తుడు. రోమ్కు రాయబార బృందాన్ని పంపిన గుప్తరాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సముద్రగుప్తుడు. 77వ ప్రశ్న చూస్తున్నాం. తాను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణేలను జారీ చేసిన రాజు? ఆప్షన్ ఏ కుమారగుప్తుడు, ఆప్షన్ బి చంద్రగుప్త విక్రమాదిత్యుడు, ఆప్షన్ సి సముద్రగుప్తుడు, ఆప్షన్ డి శ్రీగుప్తుడు. తాను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణేలను జారీ చేసిన రాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సముద్రగుప్తుడు. 78వ ప్రశ్న చూస్తున్నాం. కృష్ణ చరితం గ్రంథాన్ని రచించిన గుప్తరాజు? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడా, ఆప్షన్ బి నరసింహగుప్తుడా, ఆప్షన్ సి మొదటి చంద్రగుప్తుడా, ఆప్షన్ డి రెండో చంద్రగుప్తుడా. కృష్ణ చరితం గ్రంథాన్ని రచించిన గుప్తరాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు. 79వ ప్రశ్న చూస్తున్నాం. అశ్వమేధ నాణేలను జారీ చేసిన గుప్తరాజు? ఆప్షన్ ఏ విష్ణుగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి కుమారగుప్తుడు, ఆప్షన్ డి బీకామాసి. అశ్వమేధ నాణేలను జారీ చేసిన గుప్తరాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బీకామాసి. సముద్రగుప్తుడు మరియు కుమారగుప్తుడు. 80వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కింది వాటిలో గుప్తుల రాజధానిగా వర్ధిల్లిన నగరం ఏది? ఆప్షన్ ఏ పాటలీపుత్రం, ఆప్షన్ బి ఉజ్జయిని, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. కింది వాటిలో గుప్తుల రాజధానిగా వర్ధిల్లిన నగరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, పాటలీపుత్రం మరియు ఉజ్జయిని. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 81వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గుప్తవంశ మూల పురుషుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీగుప్తుడు, ఆప్షన్ బి చంద్రగుప్తుడా, ఆప్షన్ సి సముద్రగుప్తుడా, ఆప్షన్ డి కుమారగుప్తుడా. గుప్తవంశ మూల పురుషుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్రీగుప్తుడు. 82వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో సరైనది ఏది?
ఆప్షన్ ఏ గుప్తుల రాజభాష సంస్కృతం, ఆప్షన్ బి గుప్తుల రాజముద్రిక గరుడ, ఆప్షన్ సి గుప్తుల అధికారిక న్యాయ పుస్తకం యజ్ఞవల్క స్మృతి, ఆప్షన్ డి పైవన్నీ. కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 83వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఆర్యభట్ట, ఆప్షన్ బి బ్రహ్మగుప్త, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, ఆర్యభట్ట మరియు బ్రహ్మగుప్తలు. 84వ ప్రశ్న చూస్తున్నాం. రెండో చంద్రగుప్తుడి కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ పాహియాన్, ఆప్షన్ బి హుయాన్ స్ట్రాంగ్, ఆప్షన్ సి స్క్రాబో, ఆప్షన్ డి మార్కోపోలో. రెండో చంద్రగుప్తుడి కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాహియాన్. 85వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కింది వాటిలో సముద్రగుప్తుడి బిరుదు ఏది? ఆప్షన్ ఏ కవిరాజు, ఆప్షన్ బి పరాక్రమాంక, ఆప్షన్ సి ఇండియన్ నెపోలియన్, ఆప్షన్ డి పైవన్నీ. కింది వాటిలో సముద్రగుప్తుడి బిరుదు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. కవిరాజు, పరాక్రమాంక, ఇండియన్ నెపోలియన్ అంటారు. ఇక 86వ ప్రశ్న చూస్తున్నాం. సముద్రగుప్తుడి విజయాలు తెలిపే అలహాబాద్ స్తంభ శాసనం రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రవికీర్తి, ఆప్షన్ బి హరిసేన, ఆప్షన్ సి బుధకీర్తి, ఆప్షన్ డి శర్వవర్మ. సముద్రగుప్తుడి విజయాలు తెలిపే అలహాబాద్ స్తంభ శాసనం రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హరిసేన. 87వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యులకు అర్థశాస్త్రం ఎలాంటిదో గుప్తులకు కింద పేర్కొన్న ఏ గ్రంథం అలాంటిది? ఆప్షన్ ఏ మృచ్ఛకటికం, ఆప్షన్ బి కథ సరిసాగరం, ఆప్షన్ సి నీతిసారం, ఆప్షన్ డి రఘువంశం. మౌర్యులకు అర్థశాస్త్రం ఎలాంటిదో గుప్తులకు కింద పేర్కొన్న ఏ గ్రంథం అలాంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీతిసారం. 88వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల వంశక్రమాన్ని వివరిస్తున్న పురాణం ఏది? ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి మత్స్య పురాణం, ఆప్షన్ సి వాయు పురాణం, ఆప్షన్ డి పైవన్నీ. గుప్తుల వంశక్రమాన్ని వివరిస్తున్న పురాణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. విష్ణు పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం. 89వ ప్రశ్న చూస్తున్నాం. ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారంగా గుప్తులు ఏ వర్గానికి చెందినవారు? ఆప్షన్ ఏ క్షత్రియ, ఆప్షన్ బి శూద్ర, ఆప్షన్ సి వైశ్య, ఆప్షన్ డి బ్రాహ్మణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వైశ్యులు. ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం గుప్తులు వైశ్య వర్గానికి చెందినవారు. 90వ ప్రశ్న చూస్తున్నాం. సముద్రగుప్తుడి గురించి కింది వాటిలో సరైనది? ఆప్షన్ ఏ దక్షిణ భారత దండయాత్రలో 12 మంది రాజులను ఓడించాడు, ఆప్షన్ బి రెండో ఆర్యావర్త దండయాత్రలో 9 మంది రాజుల కూటమిని కౌశంబి యుద్ధంలో ఓడించాడు, ఆప్షన్ సి వీణ వాయిస్తున్నట్లు నాణేలు విడుదల చేశాడు, ఆప్షన్ డి పైవన్నీ. సముద్రగుప్తుడి గురించి కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 91వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ గుప్తుల కాలంలో వైదిక మతం హిందూ మతంగా మారింది, ఆప్షన్ బి విష్ణువును దశావతారాల్లో పూజించడం ప్రారంభమైంది, ఆప్షన్ సి గుప్తుల కాలం నుంచే బుద్ధుడిని విష్ణువు దశావతారంలో ఒకరిగా భావించారు, ఆప్షన్ డి పైవన్నీ. కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 92వ ప్రశ్న చూస్తున్నాం. పరంపరగా కొనసాగుతున్నటువంటి వైదిక సాహిత్యాన్ని ఏ పరిపాలకుల కాలంలో రచించారు? ఆప్షన్ ఏ కుషాణులు, ఆప్షన్ బి రాజపుత్రులు, ఆప్షన్ సి గుప్తులు, ఆప్షన్ డి చోళులు. పరంపరగా కొనసాగుతున్న వైదిక సాహిత్యాన్ని ఏ పాలకుల కాలంలో రచించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుప్తులు. 93వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు? ఆప్షన్ ఏ సుశ్రుతుడు, ఆప్షన్ బి ధన్వంతరి, ఆప్షన్ సి వాగ్భటుడు, ఆప్షన్ డి పాలకాశ్యపుడు. భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సుశ్రుతుడు. 94వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ పరిపాలకుడి యొక్క కాలం నుంచి గుప్త సామ్రాజ్యంపై హూణులచే విదేశీ తెగల దండయాత్ర ప్రారంభమైంది? ఆప్షన్ ఏ బుధగుప్త, ఆప్షన్ బి కుమారగుప్త, ఆప్షన్ సి స్కందగుప్త, ఆప్షన్ డి నరసింహ బాలాదిత్య. ఏ పాలకుడి కాలం నుంచి గుప్త సామ్రాజ్యంపై హూణులచే విదేశీ తెగల దండయాత్ర ప్రారంభమైంది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుమారగుప్త. 95వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రెండో చంద్రగుప్తుడి చంద్రగుప్త విక్రమాదిత్య విజయాలను వివరించే ప్రముఖ శాసనం ఏది? ఆప్షన్ ఏ మెహరౌలి ఇనుప స్తంభ శాసనం, ఆప్షన్ బి ఏరాన్ శాసనం, ఆప్షన్ సి బింతరి శాసనం, ఆప్షన్ డి జునాగఢ్ శాసనం. రెండో చంద్రగుప్తుడి చంద్రగుప్త విక్రమాదిత్య విజయాలను వివరించే ప్రముఖ శాసనం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మెహరౌలి ఇనుప స్తంభ శాసనం. 96వ ప్రశ్న చూస్తున్నాం. చరిత్రకారులు భారతదేశంలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించారు? ఆప్షన్ ఏ గుప్తులు, ఆప్షన్ బి మౌర్యులు, ఆప్షన్ సి కుషాణులు, ఆప్షన్ డి రాజపుత్రులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గుప్తులు. గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించడం జరిగింది చరిత్రకారుడు. 97వ ప్రశ్న చూస్తున్నాం. హూణుల ప్రముఖ నాయకుడైనటువంటి తోరామానుడిని ఓడించిన గుప్త పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ స్కందగుప్తుడా, ఆప్షన్ బి నరసింహ బాలాదిత్యనా, ఆప్షన్ సి విష్ణుగుప్తుడా, ఆప్షన్ డి కుమారగుప్తుడా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నరసింహ బాలాదిత్య. 98వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో భానుగుప్త వేయించినటువంటి ఏ శాసనం సతీ సహగమనం గురించి మొదటి శాసన ఆధారంగా ఉంది? ఆప్షన్ ఏ ఎరాన్ శాసనం, ఆప్షన్ బి నలంద శాసనం, ఆప్షన్ సి మాండసోర్ శాసనం, ఆప్షన్ డి సాంచి శాసనం. గుప్తుల కాలంలో భానుగుప్తుడు వేయించిన ఏ శాసనం సతీ సహగమనం గురించి మొదటి శాసన ఆధారంగా ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎరాన్ శాసనం. 99వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ గుప్తులు రాజ్యాన్ని భుక్తి అనే రాష్ట్రాలుగా విభజించారు, ఆప్షన్ బి భుక్తికి పాలకుడు ఉపారికుడు, ఆప్షన్ సి గ్రామ పాలనలో పంచమండల సభ తోడ్పడేది, ఆప్షన్ డి పైవన్నీ. కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 100వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల వాస్తు నిర్మాణ శైలిని ఏమంటారు? ఆప్షన్ ఏ నగర శైలి, ఆప్షన్ బి ద్రవిడ శైలి, ఆప్షన్ సి దేశీయ శైలి, ఆప్షన్ డి మధుర శైలి. గుప్తుల వాస్తు నిర్మాణ శైలిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నగర శైలి అంటారు. 101వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో గుప్తుల కాలం నాటి ప్రముఖ రేవు పట్టణం ఏది? ఆప్షన్ ఏ తూర్పున తామ్రలిపి, ఆప్షన్ బి పశ్చిమాన బ్రోచ్, ఆప్షన్ సి ఏకమాబి, ఆప్షన్ డి పైవేవి కాదు. కింది వాటిలో గుప్తుల కాలం నాటి ప్రముఖ రేవు పట్టణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకమాబి. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బ్రోచ్ వరకు. 102వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలంలో నిర్మించినటువంటి గుహాలయాలు ఏవి? ఆప్షన్ ఏ అజంతా, ఆప్షన్ బి భాగ్, ఆప్షన్ సి ఉదయగిరి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. గుప్తుల కాలంలో నిర్మించిన గుహాలయాలు అజంతా, భాగ్, ఉదయగిరిలు. 103వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో గుప్తుల కాలంలో నిర్మించిన ప్రముఖ ఆలయం ఏది? ఆప్షన్ ఏ దేవగర్ దశావతార దేవాలయం, ఆప్షన్ బి భూమన శివాలయం, ఆప్షన్ సి నాచకునాధార పార్వతీ ఆలయం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 104వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గుప్తుల కాలంలో పంటలో ఎంత భాగం భూమి శిస్తుగా ఉండేది? ఆప్షన్ ఏ 1/6, ఆప్షన్ బి 2/5, ఆప్షన్ సి 1/2, ఆప్షన్ డి 3/5. గుప్తుల కాలంలో పంటలో ఎంత భాగం భూమి శిస్తుగా ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1/6, 1/6 వంతులు. 105వ ప్రశ్న చూస్తున్నాం. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రిని ఎవరు కింది వారిలో? ఆప్షన్ ఏ మెగస్తనీసు, ఆప్షన్ బి మహాపద్మనందుడు, ఆప్షన్ సి కౌటిల్యుడు, ఆప్షన్ డి రాక్షసుడు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కౌటిల్యుడు. 106వ ప్రశ్న చూస్తున్నాం. మౌర్యుల చరిత్రను తెలిపే ఇండికా అనే గ్రంథమును రచించినది ఎవరు? ఆప్షన్ ఏ టోలమీ, ఆప్షన్ బి ప్లీనీ, ఆప్షన్ సి మెగస్తనీస్, ఆప్షన్ డి సెలుకస్ నికేటర్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. మౌర్యుల చరిత్రను తెలిపే ఇండికా అనే గ్రంథమును రచించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మెగస్తనీస్. 107వ ప్రశ్న చూస్తున్నాం. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను జయించిన గుప్తరాజు? ఆప్షన్ ఏ మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి రెండవ చంద్రగుప్తుడు, ఆప్షన్ డి కుమారగుప్తుడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను జయించిన గుప్తరాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండవ చంద్రగుప్తుడు. 108వ ప్రశ్న చూస్తున్నాం. గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని పిలుచుటకు కారణం?
ఆప్షన్ ఏ వీరి కాలంలో బంగారం నిల్వలు విపరీతంగా పెరిగాయి. ఆప్షన్ బి విదేశీ వ్యాపారంలో భారతదేశం ఆధిపత్యం వహించింది. ఆప్షన్ సి శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక విద్యారంగాలలో అభివృద్ధి సాధించింది. ఆప్షన్ డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యం నిర్మించారు. గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని పిలుచుటకు కారణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక విద్యారంగాల్లో అభివృద్ధి సాధించింది కాబట్టి. 109వ ప్రశ్న చూస్తున్నాం. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి శస్త్రచికిత్సా నిపుణుడు? ఆప్షన్ ఏ చరకుడు, ఆప్షన్ బి సుశ్రుతుడు, ఆప్షన్ సి ధన్వంతరి, ఆప్షన్ డి వాగ్భట్టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సుశ్రుతుడు. 110వ ప్రశ్న చూస్తున్నాం. సున్నా అనేటువంటి భావనను అభివృద్ధి చేసిన తత్వవేత్తలు? ఆప్షన్ ఏ చైనీయులు, ఆప్షన్ బి పర్షియన్లు, ఆప్షన్ సి అరబ్బులు, ఆప్షన్ డి భారతీయులు. సున్నా అనేటువంటి భావనను అభివృద్ధి చేసిన తత్వవేత్తలు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భారతీయులు. ఓకే ఫ్రెండ్స్, ఇది నూతన సిలబస్ ప్రకారంగా ప్రాచీన చరిత్ర గ్రూప్ 2 ఏపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా ప్రాచీన చరిత్ర, మౌర్య సామ్రాజ్యము మరియు గుప్త సామ్రాజ్యము వారి పరిపాలన గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.